శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. తిరుపతిలో గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది. గోవిందరాజస్వామి ఆలయం ఎదుట హంగామా సృష్టించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు కలిగించారు. గంజాయి సేవించి స్థానికులను యువకులు ఇబ్బంది పెట్టారు. అడ్డుకోబోయిన టీటీడీ సెక్యూరిటీపై కూడా ఎదురుదాడి చేశారు. గంజాయి మత్తులో ఏం చేస్తారోనన్న భయంతో భక్తులు వణికిపోయారు. గంజాయి ముఠాలపై చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు కోరుతున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, గంజాయి బ్యాచ్ విచ్చలవిడిగా చేసినటువంటి వీరంగం, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నటువంటి విమర్శలు, మేము ఈ స్థాయిలో కూడా గంజాయిని కట్టడి చేశామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా అడుగడుగునా చోటు చేసుకుంటున్నటువంటి ఇలాంటి సంఘటనలు ఏంటి? అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా ఏ విధంగా చూడాలి? తిరుపతిలో గంజాయి బ్యాచ్ మరొకసారి రెచ్చిపోయిందని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే గోవిందరాజస్వామి ఆలయం కూడా అక్కడికి వచ్చేటువంటి భక్తుల పట్ల కూడా వారు అనుచితంగా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. ఒక యువకుడు పూర్తి స్థాయిలో ఆ మత్తులో కూడా కర్ర తీసుకొని భక్తులను బెదిరించినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. అక్కడ టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోబోగా వారిపైన కూడా దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. వారిని బూతులో తీడుతూ కూడా అదే విధంగా కొట్టడానికి వచ్చేటువంటి పరిస్థితి. అంటే గంజాయి మత్తులో ఉన్నారు వీరందరూ కూడా. ఈ నేపథ్యంలో తాము ఏం చేస్తున్నారో తమకు తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా అటువంటి పోలీస్ అధికారులు ఇలాంటి గంజాయి వైపుకున్న చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ నిలబడుతూ ఉంది. ఏదైతే టీటీడీ అక్కడ సెక్యూరిటీ అడ్డుకున్న నేపథ్యంలో కూడా వారు వెళ్ళలేదని చెప్పవచ్చు. గంజాయి మత్తులో ఉన్నారు కాబట్టి వినకుండా అక్కడికి వచ్చినటువంటి భక్తుల పట్ల కూడా అనుచితంగా వ్యవహరించారు. వారిని ఆ బూతులు తింటూ కూడా వారిపైన రెచ్చిపోయినటువంటి పరిస్థితి. ఎవరైనా ఎదురు తిరిగితే ఆ కర్రతో దాడి చేస్తారన్న ఒక భయం కూడా అక్కడ భక్తులు నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ టీటీడీ పరిసర ప్రాంతాల్లో కూడా ఇలా గంజాయి బ్యాచ్ రెచ్చిపోతా ఉంటే స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అక్కడికి వచ్చినటువంటి భక్తులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పవిత్రమైనటువంటి దేవాలయ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ గంజాయి తీసుకున్నటువంటి బ్యాచ్ ఆ దేవాలయ పరిసర ప్రాంతాల్లోకి వచ్చే విధంగా భక్తుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తూ ఉంటే పోలీస్ శాఖ పట్టించుకోవడం లేదు. ఒక పక్క టీటీడీ సెక్యూరిటీ అడ్డుకున్నప్పటికీ కూడా వారిపైన కూడా దాడి చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ ఇలాంటి వ్యక్తుల పైన కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. ఇలా గంజాయి సేవిస్తూ ఈ ప్రాంతాలకు వచ్చే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే ఈ కర్ర తీసుకొని భక్తులను బెదిరించారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆ నలుగురు యువకులను కూడా వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా భక్తులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. వినియోగదారులని కాదు, పెడ్లర్లని కంట్రోల్ చేయాలనేటువంటి దిశగానే మేము అడుగులు వేస్తున్నామని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. పవిత్ర పుణ్యక్షేత్రానికి నిలవైనటువంటి తిరుపతిలో దీనికి సంబంధించి ఈ స్థాయిలో గంజాయి సేవించి గోవిందరాజస్వామి టెంపుల్ దగ్గర హల్చల్ చేయడానికి సంబంధించి ఇటు అధికారులు ఏం చెప్తున్నారు? ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు కాబట్టే గంజాయి సేవించి రోడ్డు మీదకి వచ్చి విచ్చలవిడిగా వారు ప్రవర్తిస్తున్నారు అనేటువంటి మాట. కొందరు అధికారులు వారికి సహకరిస్తున్నారు కాబట్టి ఈ స్థాయిలో విచ్చలవిడిగా సరఫరా అవుతుంది అనేటువంటి రకరకాల విమర్శలు ఏంటి దానికి సంబంధించి? పూర్తి స్థాయి ఈ ప్రాంతంలో కూడా నిఘా వ్యవస్థ ఇక్కడ వైఫల్యం చెందిందని మనం అనుకోవాలి. ఎందుకంటే పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో కూడా ఆరో ప్రసార ప్రాంతాలన్నీ కూడా ఉంటాయి. ఇదే విధంగా ఆ కర్ర పట్టుకుని బెదిరిస్తున్నటువంటి దృశ్యాలను ఒక వాళ్ళు చూస్తున్నారా లేదా మాత్రం తెలియడం లేదు. ఒక నిర్లక్ష్యం బాగా కనపడుతూ ఉంది. ఈ గంజాయి బ్యాచ్ అక్కడ పూర్తిగా సహకారం అందుతుంది. యథేచ్ఛగా ఆ గంజాయిని మేము అరికడుతున్నాం, ఎక్కడ కూడా గంజాయి లేదు, ఆ పోటీ గంజాయి రహిత ప్రాంతంగా మేము తీర్చిదిద్దామని ఒకవైపు పోలీసు అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ మనం చూసుకుంటే ఇది టీటీడీ అంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆ ప్రాంతానికి వచ్చి భక్తులను దర్శనం చేసుకుని వెళ్తున్న సందర్భాల్లో ఆ ప్రాంతానికి వచ్చేటువంటి భక్తుల పట్ల కూడా వీరు వ్యవహరిస్తున్న తీరు ప్రస్తుతం వివాసమవుతోంది. గంజాయి సేవించినటువంటి నలుగురు యువకులు కూడా కర్రలు పట్టుకుని వారిని ఆ బూతులు తీరుతూ అదే విధంగా అక్కడ ఉన్నటువంటి భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి చూస్తే స్థానిక అధికారులు ఏం చేస్తున్నారు? వారు ముద్దాయితుల్లో ఉన్నారన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అంటే గంజాయి ఇంకా అక్కడ యథేచ్ఛగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కూడా గంజాయి మత్తులో ఉన్నటువంటి యువకులు ఈ రకంగా వీరంగం సృష్టిస్తున్నప్పటికీ కూడా కొంతమంది అధికారుల ప్రమేయం లేకపోతే కేవలం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేశాం, దీనికి సంబంధించి ఒక ప్రత్యేక విభాగం ఉంది అని చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు ఈ స్థాయిలో పరిణామాలు అంటారు? దాన్ని ఎలా చూడాలి? స్పెషల్ టాస్క్ ఫోర్స్ తో పాటుగా గంజాయి లేకుండా చేస్తాము, ఎక్కడ కూడా గంజాయి సేవిస్తే కనుక ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీస్ అధికారులు కేవలం ప్రకటనకే పరిమితమయ్యారని చెప్పుకోవచ్చు. ఈ రోజు పబ్లిక్ నిరంతరం కూడా టీటీడీ పరిసర ప్రాంతాల్లో చాలా రద్దీగా ఉన్నటువంటి పరిస్థితి. గోవిందరాజస్వామి ఆలయం ఎదుట
చాలా కిక్కిరిసిపోయినటువంటి భక్తులు కూడా ఆ పరిసర ప్రాంతంలో తిరుగుతూ ఉంటారు. ఈ క్రమంలో కూడా ఇంత రద్దీగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎందుకు పోలీసు వ్యవస్థ అక్కడ సెక్యూరిటీగా పెట్టలేదన్న దానిపైన కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే అధికారులు ఎవరైతే ఇలా గంజాయి బ్యాచ్ యథేచ్ఛగా ఆ భక్తులను ఇబ్బంది పెడుతుందో వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా. ఈ విధంగా వదిలేస్తే కనుక భక్తులకు ఆడ సెక్యూరిటీ లేకుండా పోతుంది. ఒకవైపు టీటీ సెక్యూరిటీ ఏదైతే భక్తులపై దాడి చేస్తున్నటువంటి క్రమంలో కూడా పూర్తిగా వారు అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారిపైన కూడా దాడి చేసేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రకటనలు మాని పూర్తి స్థాయిలో అధికారులు పోలీసు అధికారులు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఇప్పుడు బాధ్యులు ఉన్నారో ఇప్పుడు కథ తీసుకొని ఈ రోజు ఎవరైతే ఆడ వీరంగం చేశారో వారిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకొని ముందు ఇలాంటి సంఘటనలు టీటీడీ లాంటి పవిత్రమైనటువంటి దేవాలయం ఆహ్వానంలో జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. మరోసారి పోలీసు అధికారుల వైఫల్యం ఇక్కడ మనకు స్పష్టంగా కనపడుతుంది చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. ఇక తిరుపతిలో గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది. గోవిందరాజస్వామి ఆలయం ఎదుట హంగామా సృష్టించిందని చెప్పాలి. ఆలయానికి వచ్చినటువంటి భక్తులకు ఇబ్బందులు కలిగించారు. యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. భక్తుల్ని భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి. దాదాపుగా 1 గంట పాటు వారు అక్కడ వీరంగం సృష్టించారు అనేటువంటి మాట. అధికారులు ఎందుకు ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవడం లేదు? ఇది మొదటిది కాదు, తరచూ కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఉన్నతాధికారులకి మేము చెప్పినప్పటికీ కూడా మళ్ళీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి అని అంటే దీనికి సంబంధించి ఏ విధంగా చూడాలి అనేటువంటి మాట. దైవ దర్శనానికి వచ్చినటువంటి వారికి రక్షణ లేకుండా పోయింది. సెక్యూరిటీ సిబ్బంది కూడా ఆ గంజాయి బ్యాచ్ లో ఉన్నటువంటి వారిని నిలువరించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారి చేతిలో ఉన్నటువంటి ఆ కర్ర దాంతో కొడతారేమో, లేకపోతే ఎదురుదాడికి దిగుతారో ఏమో అన్నటువంటి ఉద్దేశంతో భయపడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ స్థాయిలో వారు అక్కడ వీరంగం సృష్టిస్తున్నప్పటికీ కూడా పోలీసులు అక్కడికి సకాలంలో చేరుకోలేదు అనేటువంటి మాట. ఈ లోపల వారు ఒకవేళ భక్తుల మీద దాడి చేస్తే పరిస్థితి ఏంటనేటువంటి మాట కూడా చెప్తున్నారు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే ప్రశాంతంగా దైవ దర్శనం కూడా మేము చేసుకోగలమని కూడా భక్తులు చెప్తున్నారు. స్థానికులు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి అంటే ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కూడా ఇక్కడ పర్టికులర్ గా కనిపిస్తోందనేది స్థానికుల వెర్షన్.